బ్రేకింగ్ న్యూస్. ముంబై ఎయిర్పోర్ట్లో కొంతమంది టెర్రరిస్టులు పట్టుబడ్డారు. ఎన్ఐఏ సంస్థకంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఎస్, ఈ పాకిస్తాన్ భారత్కి యుద్ధ వాతావరణంలో చాలా మంది స్లీపర్ సెల్స్ అందరూ కూడా బయటికి వస్తున్నారు, దొరుకుతున్నారు. పాకిస్తాన్కి సంబంధించిన ఈ పెంపుడు కుక్కలు భారతదేశంలో తలదాచుకుని ఇంకా బతుకుతున్నారు. మరి వీరికి ఇక్కడ ఎవరు ఆశ్రయం కల్పించారు? ఇక్కడ వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? కొంతమంది భారతీయులే పాకిస్తాన్కి పెంపుడు కుక్కలుగా పనిచేయడం వల్లే ఇలాంటి పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు భారతదేశంలో ఉంటున్నారు. అయితే ఈ ఉగ్రవాదుల యొక్క మోటివ్ ఏంటంటే మొత్తం ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం, ఇస్లామిక్ రూల్ తీసుకురావడం అని చెప్పేసి ప్రయత్నించడానికే ఈ ఉగ్రవాదులు ఇక్కడికి వస్తున్నారంటూ కూడా ఎన్ఐఏ తెలిపింది. ముంబైకి సంబంధించిన ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో 2 టెర్రరిస్టులు ఈరోజు దొరికారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇలాంటి స్లీపర్ సెల్స్ హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్ ఇలాంటి ప్రధానమైన నగరాల్లో ఎంతమంది ఉన్నారు? అసలు ఏమేం బాంబు బ్లాస్టులు చేస్తారు? ఈ దొరికిన 2 కూడా ఐఈడి బాంబులు తయారు చేసే వ్యక్తులంట. ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి కొడుకుని అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక పక్క ఉగ్రవాదుల్ని వాళ్ళని అంతం చేస్తుంటే, మరొక పక్క ఉగ్రవాదులకి మన భారతీయులు కొంతమంది పెంపుడు కుక్కలుగా ఉన్న పాకిస్తానీలకి వాళ్ళ ఆశ్రయం కల్పిస్తున్నారు. జమ్మూ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు. ఒకసారి పూర్తి విషయాలని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఉగ్రవాదుల పేర్లు, ఒకడేమో అబ్దుల్లా ఫయాజ్ షేక్, ఇంకొకడు తుల్తా ఖాన్. వీళ్ళిద్దరూ కూడా ఐఈడి బాంబుల్ని ఎలా తయారు చేయాలి, వాటిని ఎక్కడ బ్లాస్ట్ చేయాలనే ప్లాన్తో వీళ్ళు భారతదేశంలోకి వచ్చారు. అలాగే 2023, 2022, 2023 ఆ టైంలో నుంచి కూడా పూణే, మహారాష్ట్రలో కూడా ఉన్నారంట. దాదాపు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఏదో పెద్ద ప్లాన్, ఒక పెద్ద కుట్ర ఖచ్చితంగా భారత్ పైకి వీళ్ళు చేసే అవకాశం ఉందని అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరే కాదు, గతంలో కూడా 10 మంది ఉగ్రవాదుల్ని మన ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ళు కనుక ఎయిర్పోర్ట్ దగ్గర తప్పించుకుని వెళ్ళిపోతే ఖచ్చితంగా పెద్ద విధ్వంసం జరిగేది. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉగ్రవాద సంస్థ ISIS స్లీపర్ సెల్తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 కీలక నిందితుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ NIA శనివారం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. భారతదేశంలో ISIS కార్యకలాపాలను చేయడానికి ఏజెన్సీ చేస్తున్న ప్రయత్నంలో ఈ అరెస్టులు ఒక పెద్ద ముందడుగుగా నిలుస్తున్నాయి. అనుమానితులను డయాపర్వాలని కూడా పిలువబడే అబ్దుల్లా ఫయాజ్ షేక్ మరియు తాల్తా ఖాన్గా గుర్తించారు. వారు గతంలో దాక్కున్న ఇండోనేషియాలో జాకర్తా నుండి భారతదేశానికి తిరిగి రావడానికి ప్రయత్నించినప్పుడు శుక్రవారం రాత్రి టెర్మినల్ 2 వద్ద ఇమ్మిగ్రేషన్ బ్యూరో వారిని అడ్డుకుంది. NIA అధికారిక ప్రకటన ప్రకారం వీరిద్దరూ 2023లో మహారాష్ట్రలోని పూణేలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డైవసిస్ ఐఈడీలు తయారీ మరియు పరిరక్షక సంబంధిత కేసుకు సంబంధించి వాంటెడ్గా ఉన్నారు. ఈ కేసు భారతదేశం అంతటా ఉగ్రవాద చర్యలకు ప్రణాళికలు రచించిన ISIS కార్యకర్తలు స్లీపర్ సెల్తో కూడిన విస్తృత నేరపూరిత కుట్రను సంభవించింది. ఈ వ్యక్తులు 2 సంవత్సరాలకు పైగా పరారీలో ఉన్నారు మరియు వారిని పరారీలో ఉన్నట్లు ప్రకటించాయి. ముంబై NIA ప్రత్యేక కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది అని ఏజెన్సీ పేర్కొంది. వారిని పట్టుకోవడానికి దారితీసిన సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. పూణేలోని కోంద్వా ప్రాంతంలో అద్దె ఇంట్లో షేక్ మరియు ఖాన్ ఐఈడీలను అసెంబుల్ చేయడంలో చురుగ్గా పాల్గొన్నారని NIA దర్యాప్తులో తేలింది. 2022, 2023 సమయంలో వారు అదే ప్రదేశంలో బాంబు తయారీ శిక్షణ వర్క్షాప్ను కూడా నిర్వహించారు. అక్కడ వారు తయారు చేసిన ఐఈడీని పరిరక్షించడానికి నియంత్రిత పేలుడు నిర్వహించారని తెలిసింది. 2 వ్యక్తులపై ఇప్పటికే ఛార్జ్ షీట్ నమోదు చేయబడింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మరో 8 ISIS కార్యకర్తలతో పాటు ISIS తీవ్రవాద భావజాలం ప్రకారం హింసాత్మక మార్గాల ద్వారా భారతదేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించడమే అంతిమ లక్ష్యంతో భారతదేశ అంతర్గత శాంతి మరియు మత సామరస్యాన్ని దెబ్బతీయడం ఈ బృందం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర వ్యక్తుల్లో మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ యూనస్ సాకి, అబ్దుల్ కదీర్ పఠాన్, సిబాబ్ నవాజుద్దీన్, కాజీ జల్పికర్ అలీ బరోద్వాలా, షామిలాల్ నాచాన్, ఆకిఫ్ నాచాన్, షానవాజ్ అలాం ఉన్నారు. NIA మొత్తం 10 మంది నిందితులపైన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించి పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టం మరియు భారత శిక్షా స్మృతుల బహుళ నిబంధనల కింద కేసు నమోదు చేసింది. ఈ అరెస్టులు భారతదేశం ఉగ్రవాద పట్ల సున్నా సహన విధానాన్ని నొక్కి చెబుతున్నాయని మరి ISIS మరియు ఇలాంటి తీవ్రవాద సంస్థలు దేశంలో పట్టు సాధించకుండా నిరోధించడంలో NIA యొక్క నిబద్ధతను ముందుకు తీసుకెళ్తుందని అధికారులు నొక్కి చెప్పారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం 2 నిందితుల్ని NIA ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచాలని భావిస్తున్నారు. సో గైస్, చూసారు కదా, ఈ స్లీపర్ సెల్స్, ఈ ఉగ్రవాది కుక్కలు
ఖచ్చితంగా మన భారతదేశంలో దొంగచాటుగా చొరబడి విధ్వంసాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐఈడి బాంబులు తయారీని చేసేందుకు ఇక్కడ వాళ్ళ ఒక ప్లేస్ని కూడా అద్దెకు తీసుకున్నారంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఇక్కడ ఎంత ఫుల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండి 3 సంవత్సరాల నుంచి శిక్షణ వేరే వాళ్ళకి ఇస్తూ ఐఈడీలను తయారు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఉగ్రవాదుల్ని ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళని నడి రోడ్డు మీద ఊరి తీయాల్సిందే. అప్పుడు కానీ ఇక్కడ భారతదేశంలోనే ఉంటూ భారత భూమి మీద బతుకుతూ పాకిస్తాన్కి పనిచేస్తున్న ఈ పెంపుడు కుక్కలకి ఆ బుద్ధి మారదేమో. వీళ్ళకి కూడా పట్టుకోవాలి. చాలా మంది ఉన్నారు పాకిస్తాన్కి సహకరిస్తున్న ఇటువంటి ఈ కుక్క బుద్ధులు. లేకపోతే వారు సహకరించకపోతే వీళ్ళు అసలు లోపలికి ఎలా రాగలుగుతారు, ఎలా ఉండగలుగుతారు? సో క్లియర్గా అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఉన్నారు స్లీపర్ సెల్స్, హైదరాబాద్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఎన్ఐఏ వీళ్ళందరినీ కూడా పట్టుకుని త్వరలో శిక్షిస్తుంది. అయితే రీసెంట్గా ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ఈ ఉగ్రవాది కుక్కలు ఇద్దరైతే ఎన్ఐఏ డిపార్ట్మెంట్ పట్టుకోవడం జరిగింది. సో ఇంకా ఉన్నారనే డౌట్ కూడా వస్తుంది. పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది ఇక్కడే ఉంటున్నారు, పౌరులు అని చెప్పుకుని ఇక్కడే ఉంటున్నారు, కానీ ఉగ్రవాదులకి సహకరిస్తూ. సో హైదరాబాద్లో 200 మంది ఉన్నారని చెప్పేసి రీసెంట్గా చెప్పారు. మొత్తం దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాదాపు 18,000 మంది ఉన్నట్టుగా కూడా గుర్తించారు. పిల్లల్ని ఇక్కడే అంటున్నారు, ఇక్కడే పెంచుతున్నారు. భారతదేశాన్ని దెబ్బతీయడానికి, ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదులకి సరైన సమాధానం మోదీ గారు చెప్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మన ఫుల్ సపోర్ట్ ఖచ్చితంగా మోదీ గారికి ఇవ్వాలి, మన భారత సైన్యానికి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేసినా సరే మనం ఫుల్ సపోర్ట్ వాళ్ళకి ఇస్తే మన భారతదేశాన్ని రక్షించడంలో వాళ్ళు ముందుంటారు. ఉగ్రవాదుల్ని ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇప్పటికే చాలామందిని కూడా అంతం చేస్తున్నారు. అయితే కొన్ని దేశాలు వారికి సపోర్ట్ చేస్తున్న ఎక్కడ కూడా మన భారత సైన్యం వెనక్కి తగ్గట్ల. సో ఖచ్చితంగా వీళ్ళని నడి రోడ్డు పైన ఉరితీస్తేనే బెటర్ అని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. వీళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. ఇలా సహకరిస్తున్న పాకిస్తాన్ ఈ పెంపుడు కుక్కలకి సహకరిస్తున్న మన భారతదేశంలో ఉంటున్నారు కొంతమంది. వాళ్ళని ఏం చేయాలనే విషయాన్ని కూడా మీరు మాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.